మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ముస్లిం మత పెద్దలు నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చిలక ప్రవీణ్ మీద కేసు పెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ మస్తాన్, జియావుల్ హక్, మౌలానా అజీజ్, సిరాజ్, చానవాజ్, గని తదితరులు ముస్లిం నేతలు పాల్గొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చిలక ప్రవీణ్ ను వెంటనే అరెస్టు చేయాలని అతనిపై కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన క్రిస్టియన్ పాస్టర్ చిలక ప్రవీణ్ వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. తెలంగాణకు చెందిన చిలక ప్రవీణ్, ఆయన ఫాదర్ పేరు చర్చ్ పాస్టర్ దేవదాస్ అని. అతను ఒక 2 రోజుల ముందు మన చిట్టి చివర మొహమ్మద్ ప్రవక్త గురించి కొన్ని దురదృష్టంగా మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన చరిత్ర ఆ పాస్టర్కి కూడా తెలుసు. ఎందుకంటే అతను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అతను నడిపిస్తున్నాడు. రోజుకొక వీడియో ఖచ్చితంగా పెడుతున్నాడు. అతను తెలిసి కూడా మొహమ్మద్ ప్రవక్త గురించి ఆ వ్యాఖ్యలు చెప్పడం చాలా దురదృష్టం. అందుకని మేము ఖండిస్తున్నాం. అది ఏంటంటే అది మొహమ్మద్ ప్రవక్త గారు 95 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయి 25 వయసులో ఉన్న అమ్మాయికి పెళ్లి చేసుకున్నారని అబద్ధాల ప్రచారం చేయడం జరిగింది. అతనుకి మేము ఒకటే చెప్తున్నాం, ఆయన జీవించింది 63 సంవత్సరాలు. మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఖదీజా రజితలన వయసు 40 సంవత్సరాలు. మొహమ్మద్ ప్రవక్త గారు అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. అయితే మొహమ్మద్ ప్రవక్త ఆయన వయసు నుంచి 15 సంవత్సరాలు ఎక్కువ ఖదీజా రజితలన వయసు. ఈయన అది కూడా ఖదీజా రజితలనకి పెళ్ళి అయి కూడా ఆయన భర్త చనిపోయి ఉంటే మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన చేసుకున్నారు. అది తెలుసుకుండా ఆయన మాట్లాడకూడదు. కానీ అతను మేము మాత్రం ఖండిస్తున్నాం. అయితే అతని పైన మన నెల్లూరులో 1 టౌన్లో కేసు పెట్టడం జరిగింది. అతను చిలుక ప్రవీణ్ ఏం చెప్పాడంటే, రాముడు గారు దేవుడు అని హిందువులు పూజిస్తారు, నువ్వు ఒక క్రిస్టియన్, నీకు అవసరం లేదు కదా. అది రాముడి గారికి హిందువులు పూజిస్తారు, అది నీకు అవసరం లేదు. అది మన ప్రవక్త మొహమ్మద్ గారి గురించి నువ్వు మాట్లాడడం మాత్రం అది తప్పు. ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్. యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ అయిపోయి ఉన్నారు. సరే, వాళ్ళ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. భారతదేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఏమైనా ఉంటే మీరు మీ భార్యల మీద, మీ చెల్లెల మీద చెప్పుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. నా ప్రవక్త హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో శాంతి అనేది, ఇస్లాం అనేది పేరే శాంతి. ఆయన స్థాపించి ఈ ప్రపంచంలో ఆయన శాంతిని నెలకొల్పుతుంటే ఆయన మీద నువ్వు చెప్పేది వాస్తవమైనా చెప్తే ఏదో మనం సరేలేరా వాస్తవం చెప్పావని అనుకుంటాం. అరే చిలుక, నువ్వు చిలుక మాటలు మాట్లాడుకోవాలని భార్య దగ్గర ఎట్లా మన ప్రవక్త మీద ఈ చిలక పలుకులు చేయదామంటే ఇది చాలా దారుణం. ఏదో ఆ సనాతన ధర్మాన్ని కాపాడతానని కొత్తగా వచ్చాడు పిచ్చోడు పవన్ కళ్యాణ్. ఆయన చెప్తే ఏదో ఆయన చెప్తే సరేలే ఏదో పిచ్చోడు చెప్పాడు అనుకుంటాం. నువ్వు క్రిస్టియన్ అయిపోయి నువ్వు వచ్చి మా ప్రవక్త మీద చెప్పడం ఇది చాలా చాలా బాధాకరం. నీ మీద ఎఫ్ఐఆర్ చేసి ముందు అరెస్ట్ చేయాలా. ఎందుకంటే నువ్వు తెలిసి చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకసారి కానీ ఇట్లా యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ, ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎవరైనా కావచ్చు, మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మన ప్రవక్త కానీ మన ముస్లింల మీద కానీ మసీద్ మీద ఇంకొకసారి ఆంధ్రాలో ఎక్కడైనా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో న్యాయపరంగా మీ మీద పోరాటం చేస్తామని ముస్లిం సంఘాలు అందరం కలిసి ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం. ఇంకొకసారి కానీ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, ఇండియాలో ఎక్కడ జరిగినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.